యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్యల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇది నా వాక్య ధ్యానము. యెహోవా నిత్యము స్తుతి నొందును గాక. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 52వ వచనం. ఇది విజయోత్సాహము, కష్టాలతో కృంగిన హృదయాలకు శాంతి. ఏమి జరుగుతున్నట్టు అనిపించిన దేవుడు విశ్వసనీయత గల దేవుడే. ఆయన ఎల్లవేళలా స్తుతులకు పాత్రుడే. కొన్ని విషయాల్లో దేవుని సంకల్పం ఏదో మనకు తెలియకపోవచ్చు, కానీ కృతజ్ఞతలు చెప్పడంలో ఆయన చిత్తమేదో మాత్రం మనకు తెలుసు. మన యొక్క జీవితంలో అన్ని పరిస్థితుల్లోనూ దేవునికి కృతజ్ఞతలు చెప్పడం మనమంతా అభ్యసించాలి. అలా చేయడం ద్వారా మనము దేవునికి, దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. ఆయన ఉన్న జీవితంలో ఎల్లప్పుడూ ఆనందమే, సంతోషమే. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామము ఎల్లవేళలా స్తుతి నొందదగినదై ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. నేను ఎల్లప్పుడూ స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.